ఇంటి పక్కనే బంగారు కడ్డీ ఉందని నమ్మించారు. పూజలు చేస్తే ఆ కడ్డీ మీ సొంతం అవుతుందని చెప్పారు. తాము చెప్పినట్టు చేయకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు, భయపెట్టారు, బెదిరించారు. మొత్తానికి 15 లక్షలు కాజేశారు. నమ్మే వాళ్ళుంటే మంత్రాలతో చింతకాయలు రాలుస్తామనే దొంగ బాబాలున్న కాలం ఇది. అచ్చం ఇలాగే నమ్మించి అడ్డంగా దొరికిపోయారు దొంగ స్వాములు. ఆ దొంగ స్వాములు ఎలా దొరికిపోయారో మీరే చూడండి. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ మనుషుల కదలికలు అంతగా ఉండవు. సరిగ్గా ఇలాంటి ప్రాంతాన్నే ఎంచుకున్నారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కుడుకలు ఇలా ఇంకా ఏవేవో వస్తువులను తీసుకొచ్చి అక్కడ పూజలు చేశారు. ఈ పూజలు చేసింది వీరే. పైకి స్వాముల వేషంలో కనిపిస్తారు, కానీ చేసేదంతా మోసం. నమ్మితే ఉన్నదంతా దోచేస్తారు. వీరు మామూలు మోసగాళ్లు కాదు, మహామాయగాళ్లు. పాపం పండడంతో కరీంనగర్ రూరల్ పోలీసులకు చిక్కారు. 15 రోజుల క్రితం కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్ కు ఓ మంత్రగాడు పరిచయమయ్యాడు. ప్రవీణ్ తండ్రి కనకయ్య ఆర్టీసీలో చేస్తున్నాడు. కనకయ్య ఎడమకాలు విరిగింది. ప్రవీణ్ తల్లి కూడా అనారోగ్యం పాలవడంతో ఇంట్లో విషయాలన్నింటినీ దొంగ బాబా ఈర్నాల రాజుకు చెప్పాడు ప్రవీణ్. ఇంకేం, దొరికింది గొర్రె అనుకున్నాడు. ప్రవీణ్ ఇంటికెళ్లాడు దొంగబాబా. ఇల్లంతటినీ చూశాడు. ఇంట్లో ఏమీ బాగాలేదని, పక్కనే గుప్తనిధుల కోసం తవ్వితే ఓ బంగారు కడ్డీ ఉన్న పెట్టె బయటపడుతుందని నమ్మబలికాడు. అది బయటకు తీస్తేనే కాని ప్రవీణ్ తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుందని మాయమాటలు చెప్పాడు. లేకపోతే నెల రోజుల్లో తండ్రి చనిపోతాడని ప్రవీణ్ను భయపెట్టాడు. అందుకు కొంత పూజా సామాగ్రి కావాలన్నాడు. ముందు 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత దొంగబాబా ఈర్నాల రాజు తన వెంట మరో 4గురిని తెచ్చుకున్నాడు. అక్కడ్నుంచి ప్రవీణ్ను బెదిరిస్తూ 5 లక్షలు ఒకసారి, ఆ తరువాత మరో 10 లక్షలు, ఇలా మొత్తం 15,30,000 దోచుకున్నారు. ముందుగా ప్రవీణ్ కుటుంబ సభ్యుల కంటపడకుండా అతని ఇంటి పక్కనే మంత్రగాళ్లు పెద్ద గొయ్యి తవ్వి ఓ డబ్బాను అందులో పెట్టి మట్టితో కప్పేశారు. ఆ తరువాత పూజల డ్రామా మొదలు పెట్టారు. కుంకుమ, నిమ్మకాయలు, పసుపు వంటి వాటితో పూజ చేశారు. ముందుగానే దాచిన డబ్బాను ప్రవీణ్ ఎదుట బయటకు తీశారు. అందులో బంగారు కడ్డీ ఉంటుందని నమ్మించారు. ఆ డబ్బాను దేవుడి గదిలో పెట్టమని ఆదేశించారు. దాంతోపాటే ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే అదే గొయ్యిలో మీ నాన్నను పాతి పెడతామని ప్రవీణ్ను భయపెట్టారు. అలా అప్పటికే 15,30,000 వసూలు చేశాక గాని మంత్రగాళ్ల ముఠాపై అనుమానం రాలేదు ప్రవీణ్కు. వెంటనే కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాకచక్యంగా దొంగస్వాములను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15,30,000 నగదుతో పాటు 7 తులాల బంగారం, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా నేరాన్ని ఒప్పుకున్నారు. అందర్నీ అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ చేశారు. నకిలీ స్వాములు, బాబాలు, మంత్రగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి దొంగ బాబాలు, స్వాముల చేతిలో మోసాలకు గురైన వారెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.